సండే వస్తే చాలు ప్రతి ఒక్కరు నాన్ వెజ్ తినాలని ఫిక్స్ అయిపోతారు. మనం అలాగే ఫిక్స్ అయ్యి షాప్కి వెళ్ళాం. షాప్కి వెళ్ళేసరికి ఫ్రెష్గా కోళ్ళు వచ్చాయి. అందులో ఒక కోడిని అయితే మనం తీసుకుని దాన్ని నీట్గా చేయించి బయ్య చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించి తీసుకున్నాం. మనమైతే ఎలాగ చికెన్ ఫ్రై చేద్దాం అనుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించాం అనమాట. బయ్య దానితో పాటు ఒక లెగ్ పీస్ కూడా యాడ్ చేసి ఇచ్చాడు. చూడండి, తీసుకొని మనం అయితే రూమ్కి వచ్చేసి వాటర్లో వేసుకుని ఒక 10 నిమిషాలు అయితే చికెన్ 2-3 సార్లు కడుక్కొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. చికెన్కున్న బ్లడ్ మొత్తం పోయేలాగా మనం కడుక్కొని స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసి కాస్త అలా మగ్గిన తర్వాత మసాలా దినుసులు రెడీ చేసుకుని మగ్గిన ఆయిల్లోని మనం వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుకోవాలి. కడిగిన చికెన్ మొత్తం మరుగుతున్న ఆయిల్లో వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలిపిన వెంటనే చికెన్కున్న వాటర్ మొత్తం పోయేలాగా మనం మగ్గనివ్వాలన్నమాట. తొందరపడకూడదు. తొందరపడ్డామంటే మనం అనుకున్న చికెన్ టేస్ట్ అయితే రాదు. చూసారు కదా, చికెన్కున్న మొత్తం వాటర్ పోయింది. పోయిన వెంటనే మనం కారం యాడ్ చేసుకుంటే మనం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్లు అయితే యాడ్ చేసి కారం వేసుకున్న వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని కొంతసేపు కలిపి అలాగా మగ్గనివ్వాలన్నమాట. చూసారు కదా, కొంతసేపు మగ్గిన తర్వాత ఎలా కలర్ వచ్చిందో. కారం వేసుకున్న వెంటనే మనకు కలర్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇలా ఉంచిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అయితే అలా ఉంచుకోండి. చూసారు, మొత్తం మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా మనం కలుపుకోవాలి. బాగా మసాలా పట్టిన తర్వాత పచ్చిమిర్చి 2-3 యాడ్ చేసుకొని చికెన్ మసాలా పైన అలాగా కొంత యాడ్ చేసుకొని చూసారా ఏ విధంగా మగ్గిందో. మొత్తం ఫ్రై అయిపోయింది అనమాట. కలరే కాదు, టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. చాలా బాగుంది. సండే అయితే మేము హ్యాపీ, చికెన్తో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.